తాగునీటి కష్టాలను తీర్చాలంటూ పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలోని ఎనుములపల్లి 12వ వార్డు కాలనీ వాసులు రోడ్డెక్కారు. 20 రోజులుగా మంచినీరు రాకపోవడంతో సమీపంలోని చెరువు నుంచి అపరిశుభ్రమైన నీరు తెచ్చుకుంటున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. చెరువులోని మురికి నీళ్లు తాగి రోగాల పాలవుతున్నారని బాధిత ప్రజలు వాపోయారు. నీటి ట్యాంకులు నిర్మించినప్పటికీ నీటిని మాత్రం నింపడం లేదని తెలిపారు. వర్షాకాలంలో కలుషితమైన నీటిని తాగి విషజ్వరాలతో ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. నీళ్లు రావడం లేదని వాటర్ మ్యాన్లకు చెప్పినా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. మోటార్ ఎన్నిసార్లు రిపేర్ చేసినా ప్రతి నెల మాకు నీటి సమస్య ఎదురవుతోందన్నారు. వెంటనే కొత్త మోటార్ బిగించి తాగునీరు వచ్చేలా చూడాలని మున్సిపల్ అధికారులను కోరారు. లేని పక్షంలో కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఇక్కడ చూడొకసారి మోటార్ వెళ్ళిపోతుంది. పాత మోటార్ ఎన్నాళ్ళని కట్టారు. ఇట్లా 20 రోజులకు ఒకసారి 25 రోజులకు ఒకసారి ఇట్లా నీళ్లు పోతాంటే ఈ ఆటికి మేము పోయేది ఇదో ఈ మురికి నీళ్ళే తీసుకొచ్చుకుంటాము. వాడుకుండేకేమి ఇవన్నీ అవుతాయి. తాగే కానీ ఇవి తాగితే ఇప్పటికే హాస్పిటల్ పాలయ్యి లెక్కలు సుమారుగా అయిపోతాయి. అరకొర సంపాదనలో ఈ నీళ్ళకే పోతాంటే ఇంకెట్లా మేము చిన్న ఉన్నోళ్ళు బతికేది. దయచేసి మీకు సాయం చేయాలని అడుగుతాము. ఇదో కొత్త మోటార్ బిగించి తక్షణమే మాకేదో సాయం చేయమని కోరుకుంటున్నాము. బోర్ చేయకపోతే మాకు 20 రోజులైనా బోర్ పట్టించుకోరు, నీళ్లు రావు. మేము చెరువులో నీళ్ళు ఎత్తుకొచ్చుకోవాలా, వంటకి ఇవే, బట్టలకి ఇవే, తాగేకి మొత్తం అంతా ఇవే మాకు నీళ్ళు. అడిగితే నీళ్లు వస్తాయి, ఇప్పుడు వస్తాయి, అప్పుడు వస్తాయి అంటారు. మాకు నీళ్లు రావు. మేమేం చేసేది 10 రోజులైంది. 15 రోజులైతే 15 రోజుల నుంచి మాకు ఇదే సాట్లు మేము బల్లలేకి చేళ్ళలేకి పోయి రాత్రి వర్షం నీళ్లు పట్టుకున్నాం. వర్షం నీళ్లు దోనెలకు డ్రమ్ములు పెట్టుకొని వర్షం నీళ్లు పట్టుకొని పెట్టుకుంటున్నాము. మాకు ఈ నీళ్లు తాగి మాకు పిల్లలకు పెద్దలకు బాగాలేకోకుండా ఉంది. మాకు హాస్పిటల్కి పోవాలా, మేము పనులు పోయే వాళ్ళము, మేము ఇళ్ళ కాడ ఉండే వాళ్ళం కాదు. మాకు ఇబ్బందులు. మేమేం చేసేది మాకు నీళ్ళు లేకుండా పోతే నీళ్ళు ఇడిసేపని అడిగితే నీళ్లు లేవు 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 అంటాడు. మోటార్లు లేవు, తరిచేయాలా, మేమేం చేయాలా అంటాడు. ఇంటికి డబ్బులు కట్టాలా, నీళ్ళకు డబ్బులు కట్టాలా. మాకైతే పిల్లలకు హాస్పిటల్కు అంతా పోవాలా. ఇద్దరు పిల్లలు ఒక ఇంట్లో ఉంటారు. మేము ఎక్కడ పోవాలా నీళ్ళకి? ఎన్ని రోజులు అంటే మేము ఇట్లా సంకల్లో బిందెలు ఎత్తుకొని తిరుగుదాం చెప్పు. ముసలోళ్ళు ఉంటారు, ముతుకోళ్ళు ఉంటారు, కాళ్ళు నొప్పులు. మేము ఎక్కడ పోవాలి ఎత్తకొచ్చుకుంటే నీళ్ళు? దాదాపు 15 రోజులు అవుతుంది. ఇదే యూజ్ చేసిన తర్వాత 10 మంది హాస్పిటల్ ఉన్నారు. 3 నెలలకు ఒకసారి మోటార్ రిపేర్ కావడము, మళ్ళీ 10-15 రోజుల తర్వాత మళ్ళీ రిపేర్, నెలకు ఒకసారి అట్లా రిపేర్ చేయడము, మళ్ళీ రిపేర్ రావడము, ఈ విధంగానే జరుగుతుంది. చాలా ఇబ్బంది పడుతున్నాము. ట్యాక్సులు మాత్రము డిమాండ్లో నోటీసులు వస్తున్నాయి. వాటర్ ట్యాక్స్ అన్నిటికీను అవి మాత్రం కట్టక తప్పలేదు. వసతులు లేవు. 2 నెలలు మోటార్ చెడిపోయి పాత మోటార్ సరి